హలో స్టూడెంట్స్, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? సో ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో చాలామంది స్టూడెంట్స్ అయితే హిందీ క్వశ్చన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ మోస్ట్లీ చాలామంది చూసుకున్నట్లయితే రియల్ క్వశ్చన్ పేపర్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ 100% షూర్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి మన వరకు వస్తే మాత్రం వెంటనే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో కాకపోతే నేను ఒక చిన్న చెప్తా వినండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే గంట ముందే కానీ అర్ధగంట ముందే కానీ సో మన క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ సో సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది కనపడేటట్లయితే పెడతామన్నమాట. సో ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, నేను ముందే చెప్తున్నా. కాబట్టి 9th క్లాస్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే సో నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేది అందుకే చెప్తున్నా. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే సో వెంటనే మనం అప్లోడ్ చేస్తే మీ వరకు రావాలి కాబట్టి ముందే చెప్తున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది కనపడుతుంది, అందుకే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా. ఇకపోతే 9th క్లాస్ స్టూడెంట్స్కి ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇకపోతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అయితే మనకు ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి సో 9th క్లాస్ హిందీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ని మన వరకు ఇప్పుడే రావడం జరిగింది. సో గైస్ నేనైతే 100% షూర్గా ఇదే వస్తుందని అయితే చెప్పను కూడా. సో ఎందుకంటే సో అట్లీస్ట్ ఇందులోటి కొన్ని మెథడ్స్ అనేటివి దిగే ఛాన్స్ ఉంది, రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ స్టార్టింగ్లో చూశారు కదా, నేను బిట్ పేపర్తో సహా పెడుతున్నా మీకైతే. సో బిట్ పేపర్లోటివి దిగే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో అయితే నేను క్వశ్చన్స్ చూపించే పెద్ద క్వశ్చన్స్, సో బిగ్ క్వశ్చన్స్ మొత్తం కూడా మనకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పెడుతున్నామమ్మా. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ నాకు సపోర్ట్ చేస్తే సో ఖచ్చితంగా సో రియల్ క్వశ్చన్ పేపర్స్ వస్తే మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకో విషయం ఏమంటే ఒకటికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. దట్టు వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది, వాళ్ళు కూడా పాస్ అవ్వాలి కదా. సో ఆల్ ది బెస్ట్.